బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్కినేని నాగార్జున పైన మరో ఫిర్యాదు నమోదైంది. పోలీసులకు ఫిర్యాదు చేశారు జనం కోసం సంస్థ. జనం కోసం సంస్థకు సంబంధించి ఈ ఫిర్యాదుతోనే ఎన్కన్వెన్షన్ కూడా కూల్చివేశారు గతంలో. అదే తమ్మిడికుంటకు కబ్జా చేసిన నాగార్జున పైన ఫిర్యాదు చేశారు. చెరువులో నాగార్జున ఎన్కన్వెన్షన్ నిర్మించారని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. పర్యావరణాన్ని విధ్వంసం చేశారని కూడా ఫిర్యాదు చేశారు. మాదాపూర్ పోలీసులకు సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. కబ్జాదారుడైన నాగార్జునను చట్ట ప్రకారం శిక్షించాలని కోరారు భాస్కర్ రెడ్డి. ఎస్, మీరు చూస్తున్నారు, దానికి సంబంధించి కంప్లైంట్ అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ అది. సో దాంట్లో కనబడుతుంది మనకి మాదాపూర్ సంబంధించినటువంటి ఆ స్టేషన్లో భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సో భాస్కర్ రెడ్డి ఫిర్యాదుతో నాగార్జున పైన మరోసారి కేసు నమోదవుతుందా అనే ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. ప్రస్తుతానికైతే పోలీసులు కూడా లీగల్ ఒపీనియన్ తర్వాత ముందుకెళ్తామంటున్నారు. సో గతంలో కూడా అక్కడ తమ్మిడికుంట చెరువు భాగాన్ని చెరువులో ఉన్నటువంటి కొంత ఎఫ్టీఎల్ జోన్లోనే నాగార్జున ఎన్కన్వెన్షన్ నిర్మాణం జరిగినట్టుగా ఆ రోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ఫిర్యాదు చేసింది కూడా ఇదే కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, జనం కోసం సంస్థ ప్రతినిధి అధ్యక్షుడు ఆయన. సో ఆయన ఫిర్యాదు కారణంగానే ఆ రోజు ఎన్కన్వెన్షన్ కూల్చారన్నట్టుగా ఆయన ఆర్టీతో కూడా మాట్లాడారు. సో పెద్ద ఎత్తున ఎన్కన్వెన్షన్ కూల్చివేత పైన హైడ్రా ప్రశంసలు కూడా ఎదుర్కొంది. తాజాగా నాగార్జునపై మరో కేసు నమోదు చేసే విధంగా ఫిర్యాదు చేశారని, మరోసారి కేసు పెట్టాలంటూ కూడా ఆయన కోరారు. ఆయన నిన్న మాదాపూర్ స్టేషన్లో దానికి సంబంధించిన ఫిర్యాదు ఇచ్చారు. ఎన్కన్వెన్షన్ని పూర్తిగా అక్రమ స్థలంలో ప్రభుత్వ భూమిలో చెరువులో కట్టినందుకు గాను, నాగార్జున పర్యావరణ విధ్వంసాన్ని చేసినందుకు గాను ఆయన పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి, కేసు నమోదు చేయాలంటూ ఆయన మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అయితే కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలపైన ఒకవైపు నాగార్జున కోర్టుకెక్కారు. నాగార్జున కొండా సురేఖ పైన డిఫెమేషన్ కింద కేసు నమోదు చేశారు. ఆయన పెద్ద ఎత్తున పోరాడతానంటున్నారు, ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదంటున్నారు. ఒకవైపు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి నాగార్జున పైన ఈ కేసు కావడం, అంటే క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు రావడం అనేది సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. మరిన్ని అప్డేట్స్ మన ప్రతినిధి సాగర్ దగ్గర తెలుసుకుందాం. ఎస్ సాగర్, సో నాగార్జున పైన మరోసారి ఫిర్యాదు అంది. ఈసారి తమ్మిడికుంట చెరువులో పర్యావరణాన్ని విధ్వంసం చేశాడంటూ కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలోనే ఆయన కూల్చివేతల సందర్భంలో కూడా హైడ్రా కమిషనర్ ఫిర్యాదు చేశారు కూల్చివేయాలంటూ. ఆ రోజు కూల్చివేశారు. ఇప్పుడు మరోసారి ఆయనే క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. సో కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలకి దీనికి ఏమైనా లింక్ చేయవచ్చా మనం? ఎస్ మనోజ్, ఇప్పటికే సినీ నటుడు నాగార్జున వరుస వివాదాలతో సతమతమవుతున్నారు. తాజాగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కానామెట్ తమ్మిడికుంట చెరువుకు సంబంధించిన దాదాపు 29 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ చెరువులో 3 ఎకరాల 30 గుంటలు కబ్జా చేసి చెరువుకు సంబంధించినటువంటి స్థలాన్ని కబ్జా చేసి ఎన్కన్వెన్షన్ నిర్మించారు అక్కినేని నాగార్జున అంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్కన్వెన్షన్ పైన తాజాగా ఆయన హైడ్రా అధికారులకు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేయడంతో ఈ మధ్య కాలంలో నెల రోజుల క్రితమే ఎన్కన్వెన్షన్ అధికారులు పూర్తిగా నేలమట్టం చేసిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో మరోసారి జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కబ్జా చేశారని చెప్పి నిర్ధారణ అయింది. స్థానిక రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు కూడా నిర్ధారించారు. ఈ కబ్జా చేసిన అనంతరం కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలను విలువైనటువంటి చెరువు స్థలాన్ని కబ్జా చేయడంతో పాటు దానిపైన ఆ చెరువు స్థలంలో వ్యాపారాలు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించాడు అక్కినేని నాగార్జున అంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దీంతో పాటుగా మనం చూసుకుంటే ఇప్పటికే ఈ 100 కోట్ల చెరువుల స్థలాన్ని ఆక్రమించడంతో పాటు ఆయన ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించడం, పర్యావరణాన్ని విధ్వంసం చేశాడు నాగార్జున అంటూ, దీంతో పాటుగా ఇరిగేషన్ రెవెన్యూ చట్టాలను ఉల్లంఘించాడు అంటూ అనేక ఆరోపణలు చేసిన ఆయన ఫిర్యాదులో చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు తీసుకొని ఈ చెరువుకు సంబంధించినటువంటి పునరుద్ధరించడానికి కూడా అయ్యే ఖర్చును కూడా అక్కినేని నాగార్జున నుంచే వసూలు చేయాలంటూ జనం కోసం సంస్థ ప్రతినిధులు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, ఇప్పటికే వరుస వివాదాలతో సతమతం ఉన్నటువంటి నాగార్జునకు మరో కేసు కూడా వేధించనుందంటే అవుననే చెప్తున్నది. జనం కోసం సంస్థ కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటికే హైడ్రా ఫిర్యాదు చేయడంతో వెంటనే అప్రమత్తమైనటువంటి హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన చర్యలు వెంటనే చేపట్టింది. మరి తాజాగా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సాగర్, మరోవైపు కొండా సురేఖ పైన ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యల పైన చట్టపరంగా నాగార్జున ముందుకు వెళ్తున్నారు. సో కూల్చివేతల ప్రక్రియ పూర్తయింది. కూల్చివేతలు పూర్తయి కూడా సుమారుగా నెలకు పైగా కావస్తోంది. ఈ సమయంలో అంటే నాగార్జున కొంత క్రిటికల్ గా ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన, ఆ మంత్రి పైన చాలా తీవ్రంగా ఆయన న్యాయస్థానాన్ని ఎక్కారు. కాబట్టి
దానికి కొంత కౌంటర్గా ఇదని చెప్పుకోవాలా? కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదుకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రోత్సాహం అందించిందని చెప్పుకోవచ్చా? అంటే ప్రత్యక్షంగా అట్లా ఇన్వాల్వ్మెంట్ ఉందనేది లేకుండా ఉంది. అంటే జనం కోసం సంస్థ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ. అది ఓన్లీ పర్యావరణానికి సంబంధించిన చెరువుల కుంటలకు సంబంధించినటువంటి స్వచ్ఛంద సంస్థ లాగానే పనిచేస్తుంది, కానీ రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే ఈ ఎన్కన్వెన్షన్ కి సంబంధించిన ఇప్పటికే కోర్టులో స్టే ఉన్న నేపథ్యంలో దానిపైన పోలీసులు కూడా అంటే ప్రభుత్వ అధికారులు కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించే అవకాశం మనకు కనిపిస్తుంది. మరోవైపు కొండా సురేఖకు సంబంధించినటువంటి అంటే పరువు నష్టం దావా వేసిన కేసు కూడా సోమవారానికి వాయిదా అయింది. అంటే జడ్జి